నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నాగరాజ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాం గురుగారు. అడగగానే మా ఛానల్కి విచ్చేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు. శుభం. గురుగారు, సాధారణంగా మంగళవారం ఆడపిల్లలు పుడితే అదృష్టంగా భావిస్తూ ఉంటారు. అది నిజమే అంటారా? సాక్షాత్తు లక్ష్మీదేవియే మన ఇంట్లోకి వచ్చింది అని అంటారు. మళ్ళీ మంగళవారం పుట్టిన వారి స్వభావాలు, అదృష్టం, జీవిత ఫలితాలని ఒకసారి తెలియజేయండి. సహజంగా అమ్మాయిలైనా అబ్బాయిలైనా జనన మరణాలని మన చేతిలో ఉండవు. కాబట్టి దానికి వార సంబంధితంగా ఎటువంటి ఒడిదుడుకులు అనేవి లేదా తారతమ్యాలు అనేటువంటివి ఉండవు. కాకపోతే పుట్టినటువంటి సమయాన్ని బట్టి, వాళ్ళు జన్మించినటువంటి లగ్నాన్ని బట్టి, లగ్నం నుండి ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి వాళ్ళ జీవితం అనేటువంటిది ఉంటుంది. అట్లాగే మంగళవారం రోజు అంటే ఆ వారానికి అధిపతి కుజుడు. అవును. ఆయననే మంగళకరుడు అంటారు, లేదా అంగారకుడు అని కూడా పిలుస్తుంటారు. ఓకే. ఆ వారాధిపతి అయినటువంటి కుజుడికి లేదా ఆ వారానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతికరం కూడా. కాబట్టి వీళ్ళ ఇద్దరి అనుగ్రహం చేత వాళ్ళు ధైర్య సాహసాలు ఎక్కువ ఉంటాయి. ఆ రోజున పుట్టినటువంటి వారికి తెగింపు అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. మొండి పట్టుదల ఒకటి ఎక్కువగా ఉంటుంది. ఇది నేను అనుకున్నాను అంటే ఖచ్చితంగా దీన్ని సాధించే వరకు వదిలిపెట్టను అనేటువంటి తత్వం. ఓకే. అట్లాగే మంగళవారం రోజు పుట్టినటువంటి వారికి బుద్ధి చాలా సూక్ష్మంగా ఉంటుంది. అంటే ఏదైనా చేస్తే పూర్తిగా తెలుసుకొని మాత్రమే చేయగలుగుతారు. ఓకే. ఏదో చేశామా అన్నట్టుగా నామమాత్రంగా చేయడానికి వాళ్ళు ఇష్టపడరు. అంతేకాకుండా వీళ్ళు చాలా కష్టపడేటువంటి తత్వం, మొండి పట్టుదల, ఏది కూడా తేలికగా తీసుకోవడానికి వీళ్ళు ముందుకు రారు. ఓకే. ఖచ్చితంగా నేను నాది అని సాధించుకునేటట్టుగా వీళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. అంతేకాకుండా చాలా మృదు స్వభావి, చిన్న వాటికి ఎక్కువగా ఆలోచనలో పడిపోతుంటారు. ఓకే. ఎంత మొండి ఉంటుందో అంత మృదుత్వం కూడా ఉంటుంది. అట్లాగే కోపం కూడా ఎక్కువగా ఉంటుంది, విపరీతంగా ఉంటుంది. వచ్చినటువంటి కోపము ఎక్కువసేపు ఉండదు. ఇప్పుడు నాకు ఒక మాట అనాలనిపించింది, అనేస్తాను, మళ్ళీ దాన్ని మర్చిపోతాను. కొంతమంది ఏం చేస్తుంటారు అంటే ఎదుటి వ్యక్తి మీద ఒక భావన కలిగినప్పుడు వెంబడే అనేసేరు, అనకుండా మనసులో పెట్టుకొని వాళ్ళలో వాళ్ళు బాధపడుతూ ఉంటారు, కుమిలిపోతుంటారు. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నాకే మీ పైన కోపం వచ్చింది అనుకోండి, మిమ్మల్ని అనేస్తే తర్వాత నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను. తర్వాత మీరు ఎప్పుడైనా కలిసినా కూడా మీతోటి ఇట్లాగే ప్రశాంతంగా మాట్లాడగలుగుతాను. అదే మీ పైన నాకు కోపం ఉన్నప్పుడు లోపలే ఉందనుకోండి, దాన్ని ప్రశాంతంగా వెలుబుచ్చలేము, ప్రశాంతంగా పలకరించలేము. కాబట్టి అట్లాంటిది లేకుండా వీళ్ళ గుణం ఎట్లా ఉంటుందంటే ఉత్తమే క్షణకోపస్యాత్, ఉత్తములకి క్షణకాలం మాత్రమే కోపం ఉంటుందంట. మధ్యమే ఘటికాద్వయం, మధ్యములకి 2 ఘడియల కాలం ఉంటుంది. ఘడియ అంటే 24 నిమిషాలు. తర్వాత అధమే స్యాద్ అహోరాత్రం, అధములకి ఒక రోజు మొత్తం ఉంటుంది. అంటే ఒక పగలు ఒక రాత్రి అంతా కూడా ఉంటుంది. ఇంకా వాళ్ళకన్నా కింది వాళ్ళకి జీవితాంతం ఉంటుంది. ఇంకా వాళ్ళని మనం లెక్క తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ కుజుడి అనుగ్రహము, సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ఉండడం ద్వారా కోపము కూడా వచ్చినా కూడా క్షణకాలంలో వెళ్ళిపోతుంది. వాళ్ళు ఉత్తములుగా ఉంటారు. వాళ్ళ పట్టుదల, ధైర్యము, సాహసాలు కూడా చాలా గొప్పగా ఉంటాయి. అట్లాగే కొన్ని సందర్భాల్లో వాళ్ళను దెబ్బతీయడానికి కూడా కారణం అదే అవుతుంది. ఎందుకు అంటే నేను పట్టుకున్న కుందేలికి 3 కాళ్ళే అంటే సరిపోతుందా? అన్ని చోట్ల అది వర్తించదు కదా. ఏదో మన మాట వినే వాళ్ళ దగ్గర అది చెల్లుతుందేమో, చెల్లడానికే కానీ నిజంగా 3 కాళ్ళు అయితే ఉండవు కదా. అట్లా అన్ని చోట్ల అది వీళ్ళకు ఉత్తమం కాదు. కాబట్టి కొద్దిగా కొన్నిసార్లు కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉంటుంది. అట్లాగే వీళ్ళకి చదువు పరంగా కానీ, జ్ఞానం పరంగా కానీ, ఈ కుజుడు అనేటువంటి వాడు మంగళకారుడు అని చెప్పుకున్నాం కదా. అంటే అన్ని జయాలను ఇచ్చేటువంటి వాడు. అది అమ్మాయిలకే కావచ్చు, అబ్బాయిలకే కావచ్చు. కుజుడి అనుగ్రహం లేకపోతే ఆడవాళ్ళకి గర్భ సంబంధితమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. వీళ్ళకు నెలసరి వచ్చేటువంటి సమయంలో ఇబ్బందులు రావడము, తర్వాత గర్భసంచికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవో రావడము ఆయన అనుగ్రహం లేకపోతే కలుగుతాయి. కాబట్టి అటువంటి వాటి నుండి విముక్తిని కలిగించమని చెప్పి, అటువంటి ఇబ్బందులను తొలగించమని ప్రార్థన చేస్తూ ఆయనకు సంబంధించినటువంటి శ్లోకాలు కానీ లేదా స్తోత్రాలు కానీ పారాయణం చేసుకోవాలి.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆరాధన కూడా మంగళవారం చేసుకోవాలి. ఒకవేళ అటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు, సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు మంగళవారం రోజున కందులు, ఎరుపు రంగు వస్త్రాన్ని దానం చేసుకోవడం ద్వారా వారు ఆ దోషం నుండి విముక్తిని పొందిన వారు అవుతారు. ఓకే, వీళ్ళకి ఏ విషయంలో అదృష్టం బాగా ఉంటుంది గురుగారు? వీళ్ళకి స్థిరత్వం బాగా ఉంటుంది. సహజంగా మనము కొంతమందిని చూస్తుంటాం, బాగా చదువుకొని ఉంటారు, కానీ ఏదైనా పని చేయమంటే వెనకడుగు వేస్తుంటారు, భయపడుతుంటారు. అవును. కొంతమందికి చదువులో జ్ఞానం ఉండదు, కానీ లౌకికంగా వ్యావహారికంగా విపరీతమైనటువంటి జ్ఞానం ఉంటుంది. ఏదైతే అదైంది, నేను దీన్ని సాధిస్తాను, ఎందుకు సాధించలేను అనేటువంటి బుద్ధి వీళ్ళకి కలుగుతుంది. ఓకే, అంటే తెగింపు అని మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఏమి రాకపోయినా నేర్చుకొని మరీ దాన్ని సాధించి పూర్తి చేస్తారనమాట. ఓకే, అటువంటి దాంట్లో వీళ్ళు చాలా ముందుగా ఉంటారు. తప్పకుండా గురుగారు. మళ్ళీ మంగళవారం పుట్టిన వారికి అందరికీ కూడా కుజుడి ప్రభావం ఎక్కువగా ఉండదా? అంటే కుజుడు ఇచ్చే ఫలితాలు ఎలాంటివి అంటే అఫలితాలు కానివ్వండి, అలాంటివి వీళ్ళకి ఏమి ఉండవంటారా? ఖచ్చితంగా ఉంటాయి, ప్రభావం కొంతవరకు ఉంటుంది. కానీ వీరి గుణగణాలు, వీళ్ళ జీవితంలో వీళ్ళు సాధించేటువంటివి కావచ్చు, కోల్పోయేటువంటివి కావచ్చు, ఇవన్నీ మనకు తెలియాలంటే జాతక పరిశీలన సమగ్రంగా చేయాలి. ఓకే. ఎందుకు అంటే ఆ జన్మలగ్నం నుండి ఉన్నటువంటి గ్రహస్థితుల ప్రభావం, నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు ఏవైతే ఉంటాయో వాటి ప్రభావం, ఆ నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉంటాయో ఆ గ్రహాలు ఉన్నటువంటి స్థానాలు, ఇవన్నీ చూసుకోవాలి. ఉచ్చ స్థానము, నీచ స్థానము, శత్రుస్థానము, మిత్రస్థానము, కేంద్ర స్థానము, కోణస్థానం, ఇట్లా ఉంటాయి. అవన్నీ కూడా చూసుకొని వాటిని బట్టి మనం వీళ్ళకి దానికి సంబంధించినటువంటి ఫలితాలు చెప్పాలి తప్ప కేవలం ఈ వారంలో పుట్టినందుకు వీళ్ళకి ఇట్లా అవుతుందని చెప్పలేం. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నంత కూడా వారాధిపతి అనుగ్రహం ఉంటే ఎలా ఉంటుంది, ఆ వారానికి ఈ కుజుడికి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి ఈయన అనుగ్రహం, ఆయన అనుగ్రహం పొందితే ఏమవుతుంది, ఒకవేళ నిజంగా జాతకంలో కుజుడు బాగా లేకపోతే వీళ్ళిద్దరిని ఆరాధన చేసుకోవాలి, లేదా ఆంజనేయ స్వామి ఉపాసన చేసుకోవాలి, ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవాలి. అట్లాంటివి చేసుకోవడం ద్వారా ఈ సంబంధితమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. కేవలం వారంలో పుట్టాడనేటువంటి విషయం చూసి మనం వాళ్ళ జాతకాన్ని నిర్ణయించలేము. పర్సనల్ చార్ట్ చూసుకోవాలి. తప్పకుండా గురుగారు, మంగళవారం పుట్టిన వారి స్వభావాలు, లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ గుణగణాలు అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం.